ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికైనా బాధ్యత మీకు పెద్ద దొరికింది. మంచిగా పనిచేయండి, గంభీరంగా పనిచేయండి. ఈ చిల్లరమల్లర అపవాదులు పెట్టే శిల్పి ప్రయత్నాలు మానుకోండి. ప్రజలకు మంచి పని చేసి మంచి పని తెచ్చుకోండి. మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు, నేను ఒక మాట అంటాను. నేను చెన్నై మీటింగ్ పోయాను. అక్కడ మీరు ప్రతిపాదన పెడితే నేను మీ పార్టీని కాదు, నేను ఇక్కడ ఉప్పు నిప్పులకి కొట్లాడుకుంటాను. ఆడ పోయినాక నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్టు, 33% కాదు 36% ఇయ్యొచ్చు అని చెప్పి. ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది. హద్దులు దాటినాక, సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నేను కాపాడాలి, నేను గౌరవించాలి, నీకు డిఫెండ్ చేయాలి, అది నా బాధ్యత. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా గంత ఫ్రస్ట్రేషన్, కానీ రంకెలేస్తే కుదరదు. ప్రతిపక్షాల మీద మాటలతో డైలాగులు దాడి చేస్తా, పంచ్ డైలాగులతో దాడి చేస్తా కుదరదు. పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు. పరిపాలన అంటే ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలన్నీ ఉంటాయి.